ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈరోజు ఎపిసోడ్ ఉంది వరస్ట్తో వరస్ట్. ఏందమ్మా అసలు ఆ గేమ్ రీతు, అసలు ఒక్కరి వల్ల మొత్తం ఇదేంది గేమే మారిపోయిందన్న ఫీలింగ్ కలిగింది. అసలు డబల్ టంగ్ ఏంటి డబల్ ఫేస్ ఇలా అన్నీ ఏంది అసలు ఇది గేమా? ఆడితే జెన్యూన్గా ఆడు. మధ్యలో ఇదంతా ఆడుతున్నప్పుడు నాకు అసలు సుమన్ శెట్టి గారిది ఫ్లోరా తనుజాని హోల్డ్ చేస్తున్నప్పుడు శెట్టి గారు తీసుకోండి తీసుకోండి బొమ్మ తీసుకోండి అన్నా కూడా సుమన్ శెట్టి గారు అసలు తీసుకోవట్లేదు. ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు, అలా అని ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. లాస్ట్లో మాత్రం తనుజాకి సపోర్ట్ చేశాడు, కానీ ఆయన గేమ్ మాత్రం ఆయనే ఆడుతున్నాడు. కానీ రీతు చౌదరి ఉంది చూడండి, మొత్తం డబుల్ ఫేస్డ్ అనిపించింది నాకైతే. ఏంది రాముతో వెళ్ళి అరే లాస్ట్ వరకు నేను నీకే సపోర్ట్ చేస్తాను రా చెప్పేసి అని అంటది, కానీ ఆయనకే ఎసురు పెడుతుంది. వరస్ట్ గేమ్ అంటే వరస్ట్ గేమ్ అసలు. ఇమాన్యువల్ లాస్ట్లో ఎమోషనల్ అయిపోయాడు. అసలు ఇమాన్యువల్కి తనూజాకి మళ్ళీ ఫైట్. ఏంది ఆ బూతులు తిట్టుకోవడం ఏంది? అవసరమా ఆ బూతులు? నువ్వు ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నావు, కానీ ఆ మాటలు లూజ్ టంగ్ అంటారు కదా, ఆ లూజ్ టంగ్ వదిలేసుకుంటున్నారు. ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అన్న సంగతి మర్చిపోయారు అసలు. ఈరోజు అసలు కామనర్సే నచ్చారు నాకు వీళ్ళకన్నా. అండ్ సుమన్ శెట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన జెన్యూన్గా ఆడుతున్నాడు. ఈరోజు వర్షన్ 2.0 చూపించాడు ఆయన. ఎందుకు అని అంటే అసలు వాళ్ళని కొట్టాలి అని ఆయన అనుకోలేదు, ఆయన జస్ట్ యాక్షన్ చేస్తున్నాడు. కొట్టాడని కూడా నాకు ఏం కనిపించలేదు, కొంచెం క్లియర్గా చూసినా కూడా కొట్టాడు అని అనిపించలేదు, ఊరికే ఇట్లా అంటున్నాడు చేత్తో. కానీ ఆయన్ని తీసిపడేశారు, ఓకే కొట్టారు అని చెప్పేసి తీసేశారు. అది అప్పుడు వెంటనే అస్సలు ఆగకుండా ఆ బాస్కెట్ని నెట్టేసి వెళ్ళిపోయాడు. జస్ట్ అక్కడ 2.0 కనిపించాడు ఆయన. కానీ ఇమాన్యువల్ కూడా ఫేర్గానే ఆడారు. ఇమాన్యువల్కి తనూజాకి ఉన్న బాండ్ చాలా బాగుంది. లాస్ట్లో ఇమాన్యువల్ ఎమోషనల్ అయ్యి ఒక డైలాగ్ చెప్పాడు, విన్ ఇంపార్టెంట్ కాదు, ఎలా విన్ అయ్యామనేది ఇంపార్టెంట్ అని చాలా ఎమోషనల్ డైలాగ్ ఒకటి వదిలేశాడు. సో బట్ ట్రూగా ఆడాడు అని చెప్పేసి అని అనిపించింది సుమన్ శెట్టి గారు. కానీ నాకెందుకో పర్సనల్గా మనసులో సుమన్ శెట్టి గారు టెనెంట్ నుంచి ఓనర్ అయి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కలిగింది. అండ్ భరణి గారు కూడా ఆయన్ని చూస్తేనే రెస్పెక్ట్ వస్తుంది అట్లుంది. అండ్ ఈరోజు ఈ టాస్క్ జరిగేటప్పుడు ఫస్ట్ టైం ఈ శ్రీజ ఈ ప్రియ అసలు రీతుని అన్నప్పుడు నాకు అనిపించింది, అరే కరెక్టే కదా, అసలు ఈ రీతు ఒక స్టాండ్ మీద ఉండట్లేదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సో బాగుంది గేమ్, ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ వరస్ట్గా కూడా అనిపించింది. తిట్టడాలు, నీకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉండి ఇంత తిట్టుకోవడం. అండ్ ఈ డెమోన్ పవన్ కెప్టెన్సీ కూడా రీతు సపోర్ట్ చేయడం వల్లే వచ్చింది అని అనిపిస్తుంది. ఏందండి ఈ డెమోన్ పవన్ ఈ రీతు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అసలు వాళ్ళిద్దరే ఈ పులిహార కలపడం, చాక్లెట్లు ఇవ్వడం, ఎవరు చూడనప్పుడు చాక్లెట్లు ఇవ్వడం, వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకోవడం. అసలు రీతు టెనెన్స్తో అయితే ఇప్పటి వరకు లేదు. నాకు తెలిసిన బాండ్ ఎంత బాగుంది. సుమన్ శెట్టి గారు, భరణి గారు, తనూజా గారు, ఇమాన్యువల్, వీళ్ళ బాండ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ అందుకో మనీష్ కూడా కొంచెం వీళ్ళలో సెట్ అవుతాడేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. ఓకే, ఇదైతే నాగార్జున గారు ఈ పాయింట్స్ అన్నీ తీసి రేపు ఖచ్చితంగా రీతు చౌదరిని బాగా వేసుకుంటాడని చెప్పేసి నా గట్టి ఫీలింగ్. మీకు కూడా ఈరోజు గేమ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఓట్ ఎవరికో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.